సభకి నమస్కారం. ఈరోజు నా పూర్వజన్మ సుకృతం లేదా మా పెద్దల యొక్క ఆశీస్సులు, అవన్నీ మా గురువు గారి యొక్క ఆశీస్సులు ఇవన్నీ కలిసి నాకు ఆ మహానుభావుడు గోరా శాస్త్రి గారి స్మారక పురస్కారం తీసుకునే భాగ్యం లభించింది. ఇందులో కారకులైనటువంటి ప్రకాష్ రావు గారికి, వాసుదేవ్ గారికి, ఆ కుటుంబానికి అందరికీ మనస్పూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకసారి అసలు ఒక చిన్న సంఘటన చెప్తాను. రామాయణంలో అంతా అయిపోయింది. రాముడు పట్టాభిషేకం కళ్యాణం జరిగిపోయి పట్టాభిషేకం అయిపోయి అంత అయిపోయాక అయోధ్య తిరిగి వచ్చేసాక సీతాదేవి చూస్తుంది. సాయంత్రం అంతఃపురంలో చూస్తుంటే కింద ఉద్యానవనంలో వ్యాహ్యాడికి వెళ్తున్నారు కొత్తగా పెళ్ళైన జంటలు. అన్నీ చూసి మనసు పాడైపోయింది ఆవిడకి. రాముల వారు కబురు చేసింది, అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్క నిమిషం అని. రాముల వారు వచ్చారు. ఏమిటి నీ ప్రాబ్లము అన్నాడు ఆయన. నాకేం లేదా, చూడు వాళ్ళు ఎంత ఆనందంగా తిరుగుతున్నారు జంటలంతా షికారులు ఈ సాయంత్రం వేళ. 13 ఏళ్ళు వనవాసంలో ఎప్పుడన్నా ఈ ఆనందం అనుభవించాము మనం? ఎప్పుడు ఆ జంతువు వస్తుందో ఈ కూర జంతువులో కాపలా కాసుకోవడం, లేదా ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోవడం, ఇవన్నీ లక్ష్మణ కాపలాగా ఇదే కదా మనకి. ఏడాది పాటు లంకలో ఉన్నాను, జీవితంలో ఈ ఆనందం నాకు దక్కదా అంది. రావణుడు వరం ఇచ్చాడు, రేపు సాయంత్రం నువ్వు నేను ప్రకృతి తప్ప మరో నరమానవుడు లేని చోట మనం అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తామని. అలా ఆ అందమైనటువంటి అద్భుతమైన బృందావనం లాంటి ప్రదేశంలో వాళ్ళు ఆ ప్రకృతి మధ్య ఆనందంగా ఉన్న సమయంలో సీతాదేవి కోపం వచ్చి రాముడి వారిని తోసేసింది. ఏమిటి దుర్మార్గం అయ్యా అని. ఏం దుర్మార్గం? నువ్వు నేను ప్రకృతి తప్ప నరమానవుడు లేని వాళ్ళు ఉండడన్నావు, ఎవడో అక్కడ తెచ్చాడుతున్నాడు అంది. ఎవడెక్కడ అన్నాడు అంటే ఒక ఆయన వచ్చాడు. ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? మహాప్రభు, నా డ్యూటీ ఇది, ముల్లోకాలు తిరిగి వార్తలు సేకరించి మళ్ళీ ముల్లోకాలు చేరవేస్తుంటాను. దుర్మార్గుడా, నీ డ్యూటీ పేరు మీద మాకు దొరక నీ అపూర్వమైన సాయంత్రం భగ్నం చేసావు కనుక కలియుగంలో నువ్వు జర్నలిస్టే పుట్టి సాయంత్రం డ్యూటీ చేసుకుంటూ భార్యా పిల్లలతో ఎలాంటి ఆనందమైన జీవితం అనుభవించుగాక చెప్పించండి. అందువల్ల నేను శాపగ్రస్తుని నమ్ముతున్నా. నేను ఏం పొందాను మా ఈ వృత్తిలోకి వచ్చంటే క్లుప్తంగా మా గురువుగారు ఏం చెప్పారంటే నాకు ఒక్క సూత్రం చెప్పారండి. చాలా విలువలు అవన్నీ చాలా చెప్పారు. అవన్నీ ఎప్పుడు ఆయన మంగళంపల్లి చంద్రశేఖరం గారు ఫ్రీడమ్ ఫైటర్, ఆయన పీటీఐ, ది మెయిల్, ఆంధ్రపత్రిక మూడింటికి వెస్ట్ గోదావరికి రిపోర్టర్గా ఉండేవారు. ఆయన మహాత్మా గాంధీ 29లో వచ్చినప్పుడు వారితో పాటు జిల్లా అంతా టూర్ చేసి రిపోర్ట్ చేసిన వ్యక్తి ఆయన నా గురువు. నా అదృష్టం బాగుంది. ఆయన ఏమన్నా చాలా చెప్పినప్పుడు నేను క్లుప్తంగా దీన్ని ఎలాగా అంటే ఆయన చివరి ఒక మాట చెప్పారండి. అదేంటంటే, సమాజంలో నువ్వు ఇలా కూర్చున్నప్పుడు ఒక జడ్జి ఎలా ఉండాలని కోరుకుంటావు, ఒక టీచర్ ఎలా ఉండాలని కోరుకుంటావు, ఒక అర్చకుడు ఎలా ఉండాలని కోరుకుంటావు. ఇమాజిన్, అర్చకుడు ఎలా ఉండాలనుకుంటాం మనం? జడ్జి లంచం తీసుకుని బెయిల్ ఇస్తాడంటే ఊహించగలమా? ఒక టీచరు గిఫ్టులు తీసుకుని మార్కులు వేస్తాడంటే ఊహించగలమా? సమాజంలో ఏ పలానా వృత్తిలో ఉన్న వాళ్ళని ఎలా ఉండాలని వాళ్ళు ఆశిస్తున్నావో అలాగే సమాజం నీ నుంచి ఆశిస్తుంది. జర్నలిస్ట్ ఇలా ఉండాలని, అలా ఉండటానికి ప్రయత్నించి, అలా జీవించడానికి ప్రయత్నించి, అదొక్కడే మీకు చూస్తాను. ఇంత క్లుప్తంగా చెప్పాడు. మీరు నమ్మకపోండి, నా శాయశక్తిలో నా జీవితాంతం అలాగే తప్పించాను. ఎప్పుడు ఆ వాకింగ్ అనిపిస్తుంది. నేను ఎన్ని వందల మంది చెప్పాను, ఏమిటి మౌలిక సత్వం, ఇది ఒక్కటేనయ్యాలి. దీనివల్ల నేను పొందింది ఏమిటి, కోల్పోయింది ఏమిటి అంటే, నేను పొందానండి 60 సంవత్సరాలు దాటాక బోళ్ళు పురస్కారాలు చేయలాగా. కోల్పోయింది ఏంటంటే 79లో మ్యారేజ్, నా వివాహం జరిగితే 20 సంవత్సరాల పాటు సాయంత్రాలు నా భార్యని కలిసి, ఇప్పుడు మొదటి రోజు సినిమాకే వెళ్ళలేదు మోటాటకి, సాయంత్రం ఎరగం మేము. ఆమె ఇక్కడికి వచ్చి మహాతల్లి నన్ను భరించింది అనుభవ కష్టాలని. ఈ సాయంత్రాల పూట పెళ్ళయ్యాక 25 ఏళ్ల పాటు సాయంత్రం పూట ఆ ఇంటికి రాని భర్తను ఎవరన్నా ఉన్నా అంటే జర్నలిస్టులే. భార్యలు ఎంత ఉత్తములండి. నా భార్య కూడా ఉత్తమరాల్లో ఒకటి. కాబట్టి నేను కోల్పోయింది ఏంటంటే, ప్రతి జర్నలిస్ట్ కోల్పోతాడు సాయంత్రం రాత్రి 12-1 గంట దాకా పనిచేసి కుటుంబ జీవితం. ఈ కోల్పోయానది పురస్కారాలు పొందాను. కానీ ఇప్పుడు అన్నిటికన్నా వెనక్కి తిరిగి చూస్తే ఏంటంటే, ఏదైతే నేను నమ్మానో, ఏదైతే నా వృత్తి ద్వారా నేను పాటించానో, చాలా ఎన్ని ప్రలోభాలు ఉన్నాయి ఇందులో, ప్రిజ్యూస్ ఉన్నాయి, ప్రత్యర్థుల
ఎత్తుగళ్ళు ఉంటాయి, రకరకాలు ఒకటి కాదు కేసులు గీసులు అన్నీ. రామోజీరావు మీద పర్మిషన్ వేశాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను రాసిన వార్త కారణంగా. ఐఏఎస్ ఆఫీసర్ తాగి హాస్టల్ మీద దాడి చేశాడు, దుర్మార్గం చేశాడు. అది రాస్తే మొదటి పేరులో వేస్తే ప్రముఖంగా వాడు నోటీస్ ఇచ్చాడు, పర్మిషన్ వేసి నోటీస్ ఇచ్చాడు రామోజీరావుకి. అప్పుడు నేను ఏం చేయాలండి? నేను ఆధారం ఏంటి? సంపాదించాను, ఎలాంటి చాలా సాహసాలు చేశాను. చివరికి మిడిల్ మేనేజ్మెంట్ని విశాఖపట్నంలో పనిచేసి తప్పుడు వార్తలు రాయాలని నమ్మి ఒత్తిడి తీసుకొస్తే నేను రామోజీరావు కంప్లైంట్ రాశాను, తప్పు చేస్తే నేను ఉరి తీయండి, కానీ ఇంతగానో భరించాలి ఈ తప్పుడు, ఈ ఒత్తిళ్ళు, ఈ నాశనం, దుర్మార్గం అని చెప్పని. పేర్లు మార్చేయాలి, పేర్లు రాయకూడదు, వాడి గురించి డిసిప్లిన్ రాయి, వాడు కూడా వీడు రాయకూడదు. ఇదే జర్నలిజం, తొక్కల జర్నలిజం. ఇది నాకు ఆవేశం వచ్చింది, ఇలా ఉరి తీయించని రాశాను. ఇప్పటికీ ఆ లేఖన అదే భద్రంగా ఉంది. రామోజీరావు విశాఖపట్నం పంచాయతీ పెట్టినప్పుడు మిడిల్ మేనేజ్మెంట్ ఎలా తప్పుడు వర్క్ పనులు చేస్తుండో ఎలా చెంచాలలా పనిచేస్తున్నారు చీఫ్ సెక్రటరీలు నేను పంచాయతీలు పెట్టాను. దానివల్ల నా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే నీ ఉద్యోగం రేపు పోయిందన్నారు. లేదండి, ఆ తర్వాత ఆయన ఎలివేషన్ వచ్చింది, ఢిల్లీ వెళ్ళాను, ప్రమోషన్ మీద అన్నీ ఆనందంగా అనుభవించాను. కన్విక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కన్విక్షన్ ఉంటే మిగతావన్నీ వస్తాయి. నాకు ఆనందం అంటే వెంకయ్య నాయుడు గారిది 72లో నా మొట్టమొదటి రిపోర్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా పొలిటికల్ రిపోర్ట్లో 72 సెప్టెంబర్ 27న పివి నరసింహారావు ఏలూరులో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి ప్రతినిధులతో సమావేశం పెట్టాడు. ఆయన ఈ ములికీ నిబంధనల విషయం గురించి వాళ్ళని కన్విన్స్ చేయాలని. సరే, ఉద్యమకాల విషయం వేరు కనుక ఉద్యమం రాజుకుంది. అప్పుడు పొలిటికల్ రిపోర్టింగ్లో మొట్టమొదట జయాంధ్ర ఉద్యమానికి మా గురువు గారు ఆయన వెళ్లకుండా నన్ను పంపింది ఏంటంటే వెంకయ్య నాయుడు గారు ఏలూరు వచ్చినప్పటికి. అప్పటికి విద్యార్థి నాయకుడు ఈయన, అప్పటికి వారు ఇంకా రాజకీయాలకు రాలేదు. అప్పటికి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఆ 72 నవంబర్ లాస్ట్ వీక్ డిసెంబరు అప్పుడు మొట్టమొదటి పొలిటికల్ రిపోర్టింగ్ అలా నేను స్టార్ట్ చేశాను. అది వెంకయ్య నాయుడు గారు నాకు ఒక ఎమోషనల్ బాండ్. 72 నుంచి నన్ను తెలుసున్నటువంటి వాళ్ళు ఈ సభలో 3 ఉన్నారు. ఒకరు వెంకయ్య నాయుడు గారు, 2 మన దైవం వచ్చిన సోదర కావాలంటే శ్రీదేవి కానూరి, 3 మా కజిన్ ఎస్ఎస్ జనార్దన్ రావు గారు, వారు ఫార్మర్ చీఫ్ లైబ్రరీ ఆంధ్ర యూనివర్సిటీ. వారు నాకు అద్భుతమైన మెసేజ్ పంపించారు. వారు చదవలేని మాట్లాడలేని నన్ను చదవమన్నారు. దాని సారాంశం చెప్తాను. వల్లేశ్వరులు మొట్టమొదటి 72లో, ఎందుకంటే ఆయన ఏలూరు కాలేజ్ లైబ్రరీని ఉండేవారు కనుక ఆ రోజుల్లో నేను ఎలాగా ఆంధ్రప్రదేశ్ బడ్డింగ్ రిపోర్టర్గా ఉంటూ ఏలూరు టైమ్స్ లోకల్ డైలీ చేస్తూ వాళ్ళ లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకాలు వాడుకుంటూ రకరకాల పుస్తకాలు చదువుతుంటే కానీ అవ్వదు కదా. ఎలా నేను లైబ్రరీ ఉపయోగించుకున్నాను ఆయన చెప్పారు. ఆ రోజుల్లో మానవ సంబంధం, ఆ రోజు నుంచి నాకు మానవ సంబంధం ఎలా ఉండాలో రాశారు వారు. ఆ సందేశం వారి తరఫున నేనే మీకు వినిపిస్తున్నాను. ఆయన చీఫ్ లైబ్రరీగా ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్ అయ్యారు. ఆయనకి చాలా గొప్ప మానవ సంబంధాలు ఉన్నాయి. ధన్యవాదాలు జనార్దన్ గారు, మీరు వచ్చారు కష్టపడి. సో ఐ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. 72 నుంచి నన్ను ఎరుగునటువంటి వెంకయ్య నాయుడు గారు, జనార్దన్ గారు, మా సోదరు శ్రీదేవి వచ్చారు కనుక ఇంకా ఎంతమందో ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత కలుసుకున్న వాళ్ళు, నేను మర్చిపోయిన వాళ్ళు తెలుసుకుని వచ్చారు. 260 మంది ఉన్నారండి ఈ సభలో. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళంతా అందరూ ఆప్తులు, ఆత్మీయులు, బంధువులు కాకపోయినా ఆత్మ బంధువులు. రండి పర్లేదు, రండి, మీరు తీసుకురండి రండి. సంతోషం, ధన్యవాదాలండి. జాగ్రత్త. వీరు చీఫ్ లైబ్రరీని చేయటమే కాదు, ఇప్పటికీ లైబ్రరీలో వీరు ఒక లెజెండరీ పంచాయతీ లైబ్రరీగా. వారికి చాలా పురస్కారాలు, ఈ మధ్యకాలంలో చాలా పురస్కారాలు వచ్చాయి. ఐ రెస్పెక్ట్ 90 years 90 ఏళ్ళ వయసులో కూడా. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను భరించినట్టు నా భార్యకి లలిత కుమార్కి ధన్యవాదాలు. ఆవిడ సభకు నమస్కారం. 1981లో ఫస్ట్ తిరుపతి ట్రాన్స్ఫర్ అయిందండి మాకు. ఫస్ట్ మా బాబు 1 year 2 months, మా పాప 2 months ప్రెగ్నెంట్. తిరుపతి తీసుకెళ్ళారు. ఇంట్లో ఇల్లు చూపించారు. ఇది ఇల్లు మనకే అన్నారు. ఇంట్లో విడిచిపెట్టేసారు. మరి మనిషి కనబడలేదు నాకు. ఒక ఆయన వచ్చాడు, వచ్చి నేను ఈనాడులో అంటే టెలిఫోన్ ఆపరేటర్ అండి, సార్ వచ్చి నాకు కిరసనాయిలు పోయించి మీకు స్టవ్ ఇమ్మన్నారండి అని స్టవ్ తెచ్చేది అతను. ఒక పాత స్టవ్ కిరసనాయిలు పోసి ఇచ్చేసాడు. సరే, వంట చేసుకోవాలి, బియ్యం అవి కొంచెం తీసుకెళ్ళాను, ఏలూరు నుంచి వెళ్ళాం కదా. సరే, మా అత్తగారు ఆవకాయ అది పెట్టించారు. అవి పెట్టి ఆ కిరసనాయిల స్టవ్ మీద అన్నం వండుకున్నానండి.
అప్పటికి వామిటింగ్స్ అయిన పాప కడుపులో ఉంది, బాబు చిన్నబడి ఎక్కడికి వెళ్ళారో తెలియదు. అప్పుడు ఫోన్ ఫెసిలిటీస్ ఏం లేవు కదా మనకి. సరే భోజనం పెట్టుకున్నాను, అన్నం పెట్టుకున్నాను, బాబుకు కొంచెం పెరుగన్నం తినిపించి పెరుగు తెచ్చుకున్నాను. పక్క ఇంటి ఆవిడ తెచ్చి సరే ఇంటి ఆవిడ వచ్చిన వెంటనే అన్న మనకేంటంటే ఏమంటే మీ భోజనం అయిందా అని అడగడం మన అలవాటు. ఏమంటే భోజనం అయిందా అంటే ఆవిడండి ఇప్పుడే మా ఆయన పోయాడండి, నేను భోజనం చేసి వచ్చానండి అండి. ఇంకా నా పరిస్థితి ఏం కానీ చెప్పండి. పోయాడు అంటుంది, అన్న ఏడవదు, కళ్ళలో నీళ్ళు రావట్లేదు. ఇక్కడ వాళ్ళు ఏమని ఏడవరేమో ఒకవేళ నాకు తెలియదు. అందులో మేము 10 మందిలో పుట్టాను. 6 అన్నదమ్ములు 4 అక్క చెల్లెళ్ళండి మాకు. ఆ అత్తగారి ఇంటికి వచ్చాక అత్తగారు మామూలుగా అత్తగారు చాలా తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు. నేను అసలు ఫస్ట్ తిరుపతి ట్రాన్స్ఫర్ అంటేనే రానన్నాను, నాకు భయం మా అత్తగారిని వదలాలంటే. సరే వెళ్ళాక సరే ఈయన వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఏడవరు, ఇంకెంత ఏడుపులు వినబడతాయేమో అని అట్లా చూశారు. ఈ బాబుని ఒళ్ళో పెట్టుకుని పొద్దుట 11:30కి రాత్రి 12 గంటలకు వచ్చారు ఆయన. ఈ లోపల ఎంత ఏడుస్తున్నానండి, ఏడిచి తలుపు తీయాలంటే భయం, చెవు గోడ దగ్గర పెట్టి ఏడుస్తున్నాయి. బాడీని ఎక్కడ దింపుతారో అదొక టెన్షన్. నాకు డెడ్ బాడీస్ అంటే చచ్చే భయం, అసలు చాలా భయం. చదువుకున్న రోజుల్లో కనబడితే వెళ్ళిపోయేదాన్ని, వెనక్కి డిగ్రీ చదువుకున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం భయం. సరే అయిపోయింది, రాత్రికి వచ్చారు. వచ్చిన వెంటనే చెప్పాను నేను ఇంకొక క్షణం కూడా ఉండను, నన్ను ఏలూరులో అత్తగారి దగ్గర దింపి నేను వెళ్ళిపోతాను. ఆ రోజుగా నేను పంతం బట్టి నేను వెళ్ళిపోయి ఉంటుంటే ఆయన ఈ అవార్డులు సంపాదించగలిగారు చెప్పండి. ఇప్పుడు వచ్చారు ఇంకొక అంటే నాకు ఆయన మీద కోపం కాదండి, నాకు ఆయన చాలా ప్రేమగా చూసుకుంటారు నన్ను. ఏంటి ఎఫిషియెంట్ మేనేజర్గా చేశానని చెప్తారు. ఆయన ఇంట్లో ఏం చేయలేరు కాబట్టి అన్నీ నేను చేస్తానండి. ఆ అవార్డు ఒకటి ఇచ్చారు. తర్వాత అది అయిపోతే రెండోసారి తిరుపతిలో ఉన్నాను. చాలా సైక్లోన్, పెద్ద తుఫాను, పిల్లలిద్దరు చిన్న పిల్లలు. ఒక జర్నలిస్ట్ వచ్చాడు, అదే రిపోర్టర్ వచ్చి మేడం సార్ వచ్చి రానంటున్నారండి, నేను వచ్చిమన్నానండి. అప్పుడు ఎంత 12 ఎంత అయింది రాత్రి. గడియారం కూడా లేదండి ఇంట్లో మాకు అప్పుడు, నా చేతి గడియారం తప్ప. వచ్చేసరి ఆయన వచ్చి వెళ్ళి రాననిసారండి. నేను అలా 1:30 అయింది రాలేదు, పెద్ద సైక్లోన్. అయితే ఫోన్ చేసి అప్పుడు వచ్చి రానన్నారు సార్ అనేసి. వస్తారు కూర్చుని ఏమని దేవుణ్ణి ప్రార్థించుకోవడమే కార్యక్రమం ఈనాడులో ఉన్నంతకాలం అంటే ఇప్పటికి కూడా అప్పుడు వచ్చారు. తెల్లవారు లేచి పేపర్లు ఈనాడు హెడ్డింగ్లు ఏంటంటే ఈయన వచ్చిన 2 నిమిషాలకి ఇద్దరిని మర్డర్ చేశారు డెకాయిట్స్. ఇంకెంత అదృష్టం, ఇద్దరు డెకాయిట్స్ ఇద్దరిని, మా టైలర్ని, మా బట్టలు కుట్టే టైలర్ని చంపేశారండి. ఇలాంటివన్నీ ఎదుర్కొని ఎన్ని చేయాలి. సరే ఢిల్లీ వెళ్ళంటే ఇంకా ఢిల్లీలో రేపటి మనిషిని పేరు ఆయనకి. ఈనాడు ఉద్యోగంగా రేపటి మనిషి ఆఫ్టర్ 12 వచ్చేవాళ్ళే. మా చౌకీదారు వచ్చి అనేవాడు నేను రానండి, మీ వీధులు మీ సారే పెద్ద దొంగండి అని చెప్పేవాడు. ఇలాంటివన్నీ ఎదుర్కొన్నానండి. ఎదురుస్తాను ఆయన పురస్కారం చాలా సంతోషం. నేను కష్టపడినందుకు, టెన్షన్ పడినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. కానీ ఇంకొక చిన్న విషయం అండి, మా అబ్బాయి ఇప్పుడు వచ్చి మా అబ్బాయి మాట్లాడాడు. వాళ్ళ నాన్న ఫోటో జేబులో పెట్టుకునేవాడు. అమ్మ నాన్న అడిగేవాడు. నాన్న ఎవరో తెలియదు వాడికి. మరి వాళ్ళు లేచేసరికి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు పడుకుంటే కొంచెం ముద్దులు అడిగేవాడు పిల్లలు. అలాంటి పరిస్థితి నుంచి ఈ స్థాయిలోకి వచ్చానండి. అంటే ప్రాబ్లం అక్కడ రేణిగుంటలో ఆఫీస్ ఉండేదండి, మేము ఉండే తిరుపతి 10 కిలోమీటర్లు. సో రాత్రిపూట వస్తుంటే కోటల మీద వచ్చే వాళ్ళని కర్రలతో కొట్టేసి చంపేసి దాచుకుపోయేవాళ్ళు అన్నమాట. అటువంటి సంఘటనలు కొంచెం జరిగాయి. బట్ నేను ముందే చెప్పేశాను కాబట్టి ఆవిడ చెప్పేదానికి మీరు అంత విలువ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే కుటుంబ జీవితం అనేది పూర్తిగా అది ఎందుకు అంటే మనకు తెలుసు కష్టమని, స్టిల్ సఫర్ అవడానికే ఇష్టపడ్డాం. బికాస్ ఈ ప్రొఫెషన్లో ఒక తృప్తి ఉంది, ఒక కిక్ ఉంది, ఒక ఆనందం ఉంది. నా అనుభవాలు పుస్తకంగా వస్తాయి త్వరలో. ధన్యవాదాలు. నాకు వెంకయ్య నాయుడు గారు రావటం ఈరోజు ఈ కార్యక్రమానికి, అశోక్ తేజ్ గారు, విజయ్ కుమార్ గారు, గురువు గారు, రమణాచారి గారు అయితే నాకు ఆత్మబంధువులు, ప్రకాష్ గారికి, శ్రీనివాస. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.